నమస్కారం. ఇది అందరికీ తెలిసిన విషయమే. చెట్లు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలేస్తాయి. మానవాళికి ఆక్సిజన్ చెట్ల ద్వారా అందుతోంది. అంటే చెట్లు పెంచడం వెరీ ఇంపార్టెంట్, రైట్? అంతేకాదు, చెట్లు కార్బన్ డయాక్సైడ్ని పెద్ద మొత్తంలో పీల్చుకొని చెట్టు లోపల స్టోర్ చేసుకుంటాయి. Trees store carbon in large quantities in their biomass. ఇప్పుడు చెట్లు నరికేసామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? రెండు పెద్ద నష్టాలు జరుగుతాయి. ఒకటి, చెట్టు నరికినప్పుడు చెట్టు లోపల ఉండే కార్బన్ డయాక్సైడ్ మొత్తము బయటికి రిలీజ్ అయిపోతుంది, అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. రెండు, నరికిన చెట్లు డికంపోజ్ అయినా వాటిని బర్న్ చేసినా CO2 ప్రొడ్యూస్ అవుతుంది. అది తిరిగి వాతావరణంలో కలిసిపోతుంది. అంటే చెట్టు నరికినప్పుడు కార్బన్ డయాక్సైడ్ బయటకు వచ్చి అట్మాస్ఫియర్లో మిక్సప్ అయిపోతుంది. వాటిని బర్న్ చేసిన డికంపోజ్ అయినా తిరిగి CO2 అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంది. దాంట్లో ఫండ్స్ అన్నీ వెళ్ళిపోయాయి, బ్యాలెన్స్ జీరో అయిపోయింది. పైపెచ్చు ఖర్చులు పెరిగిపోయాయి, అంటే డబుల్ ఎఫెక్ట్ అయింది. ఫండ్స్ లేవు, ఖర్చులు పెరిగిపోయాయి. సేమ్ చెట్లు నరికితే ఇదే ఎఫెక్ట్ జరుగుతుంది. ఎక్సెస్ ఎమిషన్స్ ఆఫ్ CO2, అంటే వాతావరణంలో CO2 ఎక్కువ ఉంటే వెదర్ ప్యాటర్న్స్ ఆర్ గ్లోబల్ టెంపరేచర్స్లో విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. వృక్ష సంపద తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఫారెస్ట్ కవర్, ఫారెస్ట్ ల్యాండ్ లాస్ జరిగే ప్రమాదం ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024, అంటే ఈ 5 సంవత్సరాల్లో 1800 హెక్టేర్స్ ఫారెస్ట్ ల్యాండ్ లాస్ జరిగింది. ఇంత ఫారెస్ట్ ల్యాండ్ నష్టపోవడం జరిగింది. దీనికి కారణం ఏంటి? కొందరు దుర్మార్గులు, అధికారులు, రాజకీయ నాయకులు పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలను నరికేశారు, నేలమట్టం చేశారు. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ పెరిగింది, CO2 లెవెల్స్ పెరిగాయి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయి, ఫారెస్ట్ ల్యాండ్ లాస్ జరిగింది. మరి సొసైటీకి ఇంత నష్టం చేసిన వాళ్ళు, మానవాళికి ఇంత ద్రోహం చేసిన వాళ్ళు, వీరిపై చర్యలు తీసుకోవాలా వద్దా? ఎస్ ఆర్ నో? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు.